తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ప్యానెల్ 2 సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుర్మ విద్యార్థులను గుర్తించి 5 ఎకరాల్లో 7 కోట్లతో నిర్మించి ఇచ్చిన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం కుర్మ విద్యార్థులకు ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థ అయిన నారాయణ స్కూల్స్ కి లీజు ఇవ్వాలని కుర్మ సంఘం ప్రెసిడెంట్ ఎగ్గా మల్లేశం, క్యామ మల్లేశం, ఎమ్మెల్యే బీర్ల ఐలన్న చూస్తున్నారని, అలాగే కుర్మ సంఘం ఎన్నికలు జరుగుతున్న గ్రామాల వారీగా, మండలాల వారీగా సద్వత్యం నమోదు పుస్తకాలు ఇవ్వకుండా సంఘం ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎగ్గా మల్లేశం, క్యామ మల్లేశం, బీర్ల ఐలన్న చేస్తున్న మోసాలను, అవినీతిని కుర్మ కులస్తులు అవగాహన కల్పించేందుకు ప్యానెల్ 2 నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా దొడ్డి శ్రీనాథ్ కుర్మ, ప్రధాన కార్యదర్శిగా కారికే సత్యనారాయణ కుర్మ, ఉపాధ్యక్షులుగా మాధారం కృష్ణ కుర్మ, హైదరాబాద్ అధ్యక్షులు చిల్లంపల్లి సురేష్ కుర్మ, యువత అధ్యక్షులుగా అడికి సంతోష్ కుర్మ, సంగారెడ్డి జిల్లా గొర్రెల కాపర్ల అధ్యక్షులు బాదంపేట మల్లేశం కుర్మ, వెల్తూరు మల్లేశం కుర్మ, రవీందర్ కుమార్, సతీష్ కుర్మ, సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. గొర్రెల కాపర్లం మేము, అడవి జీవులం మనం. వీళ్ళకు చదువు సన్నాసి లేదు కాబట్టి గత ప్రభుత్వం మనం గుర్తించి మాకు ఒక భవనం అనేది దొడ్డి కొమరన్న పేరు మీద భవనం ఇస్తే దాని గత పెద్ద మనుషులు ఈ పెద్దలంతా చూయించి గొర్రెలను మందలాగా చూయించి వాళ్ళు పదవిలు తెచ్చుకుని ఇవాళ ఆంధ్ర వాళ్ళకు దొడ్డి కొమరన్న భవనము గిరి పెట్టుకోవడం జరిగింది. మేము జాతి పితాలు ಅವರು మట్ల బలి చేశారు. ఈరోజు వాళ్ళని సంఘం పెద్ద మనుషులు గతంలో కొల్లూరు మల్లప్ప గారు, అదే రకంగా అనేక పెద్దలు ఉన్నారు. ఈ కులం గురించి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తింపు లేదు. వీళ్ళే డోలు కొట్టుకోవడం, మేము జాతి పీతలము, రత్నాలము అని చెప్పుకొని పదవిలు తీసుకున్నారు. వీళ్ళు ఈరోజు మా కుర్మలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు సంగారెడ్డి గ్రామంలో జరపడం జరిగింది. అదే రకంగా గతంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాల నుంచి కూడా కుర్మల గుర్తింపు రాలే, ఎవరిని లీడర్లు చేయలే. ఒకరు క్యామ మల్లేశం, ఇంకొకరు బీర్ల ఐలన్న. వీళ్ళు ఇది చూడొచ్చు మీరు. ఈమె నారాయణ స్కూలు అధినేత బిడ్డే సింధూరి. ఈమెను పిలిపించుకొని భూమి పూజ చేయించుకున్నారు. ఇది 3 లక్షల ఎస్ఎఫ్టీ కట్టడానికి వాళ్ళు పిలిపించుకున్న భూమి పూజ ఫోటోలు అన్నమాట ఇవన్నీ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కుర్మ సంఘంలో మేమే ముగ్గురం ఉన్నాము, నియంత కర్తలం అన్నట్టు ఈ ముగ్గురు ప్లాన్ చేసుకొని మరీ వేసారు. వీళ్ళు ఎందుకు ఇట్లా చేసిరంటే, క్యామ మల్లేశం హైదరాబాద్లోనే ఉంటాడు, ఎగ్గ మల్లేశం హైదరాబాద్లోనే ఉంటాడు, బీర్ల ఐలన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. ఇక్కడ జిల్లాలకి వచ్చి అడిగే ఆప్షన్ లేదు. జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అంతా సిటీలు ఉన్న వాళ్ళే. వీళ్ళంతా ఎగ్గ మల్లేశం ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఉండే ముఖ్య నాయకులు వీళ్ళు, అంతా తోడు దొంగలు వీళ్ళు. చూడొచ్చు, ఇంకో ఫోటో చూపిస్తాను మీకు. ఇది మా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం స్టేట్ కమిటీ. ఇక్కడ ఉన్న ఇతను హైదరాబాద్లో కుర్మ సంఘంకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ఈయన 4 కిలోమీటర్లు. వీళ్ళంతా స్టేట్ కమిటీలు ఉన్న వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉన్నారు అనమాట. ఇట్లా ఉన్నందుకు ఏమవుతుందంటే, ఏదైనా చేయించాలి, ఏదైనా చేయాలంటే 33 జిల్లా ప్రెసిడెంట్లు, జిల్లా నాయకులు, స్టేట్ కమిటీ బాడీ మెంబర్స్ అందరూ ఉండి ఇది చేయాలా వద్దా, కుర్మలకు ప్రయోజనం జరుగుతుందా లేదా అని చెప్పి ఆలోచిస్తారు. కానీ మా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంలో వీళ్ళందరూ ఒకటే దగ్గర